హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు వీడియో వచ్చేసి హౌ డస్ ఒక అమ్మాయికి ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది. సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది వచ్చేసి ప్రీ డెస్టినేటెడ్ సోల్ కాంట్రాక్ట్ మూల్యంగా అది ఆల్రెడీ ఉంటుంది. ఆ సోల్ కాంట్రాక్ట్ అనే విషయం ఏమేమి ఇంక్లూడ్ చేస్తుందంటే లా ఆఫ్ ఇన్కార్నేషన్, లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ ఫిక్సేషన్. లా ఆఫ్ కర్మ అనేది ఆల్రెడీ దీని ముందు జన్మాల్లో ఏంటి మీరు కర్మ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎయిదర్ ఇట్స్ బ్యాడ్ ఆర్ గుడ్. సో మిగతా కర్మ ఎంత బ్యాలెన్స్ చేయాల్సింది ఉంది అని క్యాల్కులేట్ అది చేస్తారు. సో అది బట్టి ఈ జన్మాల ఆ కర్మ బ్యాలెన్స్ చేసేదానికట్టు ఆ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ అది సెలెక్షన్ అవుతుంది. సో నేను ఇట్లా ఈ ఫ్యామిలీలో పుట్టాలా అనేది డిసైడ్ చేస్తుంది ఆ సోల్. ఓకేనా. నెక్స్ట్ ఇస్ లా ఆఫ్ ఫిక్సేషన్. లా ఆఫ్ ఫిక్సేషన్ అంటే ఏంటంటే, సో అది ఫిక్స్ చేసేది. సో ఈ ఫ్యామిలీ కన్ఫర్మేషన్ చేసేది, ఈ ఫ్యామిలీ ఈ టయానికి నేను పుట్టాలి, ఈ టయానికి పుట్టనాలే నా హారోస్కోప్ ఇట్లా వస్తుంది. సో హారోస్కోప్ ఇట్లా వస్తేనాలే నా లైఫ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్స్ మొత్తం పుట్టిన తర్వాత ప్లాన్ చేసినట్టు జరుగుతుంది. సో ఆ 9 planets మూమెంట్ ఎట్లా ఉంటుందో అది లైక్ దాట్, అకార్డింగ్ టు దట్ 9 planets కదా ఆస్ట్రాలజీ వర్క్ అవుతుంది. సో లైక్ దట్ మై లైఫ్ ఈవెంట్స్ ఆల్సో హ్యాపెన్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసి ఫిక్స్ చేసేది. ఆ తర్వాత లా ఆఫ్ రీఇన్కార్నేషన్. లా ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటే ఏంటి, లైక్ ఆ సేమ్ ఆ టయాన కన్ఫర్మ్ చేసిన ఆ టయాన ఆ ఫ్యామిలీలో రీబర్త్ చేసేది, పుట్టేది. ఓకే. ఆ పుట్టేదానికి ముందు సోల్ వచ్చేసి ఒక ప్రెగ్నెంట్ అయిన తల్లి ఉంది అంటే దాని కడుపులో 4th month ఏంటో సోల్ లోన్ వెళ్తుంది. సో ఆ లోన్ వెళ్ళే టైం నుంచి బయటికి పుట్టే అంత టైం వరకు కూడా అన్నీ కన్ఫర్మ్ చేస్తారు. అదే లా ఆఫ్ రీఇన్కార్నేషన్. సో దట్ పర్టికులర్ టైం చైల్డ్ ఇస్ బోర్న్. ఓకే. సో దిస్ ఇస్ సోల్ కాంట్రాక్ట్. సో ఇఫ్ అ పర్సన్ ఇస్ చోసన్ వన్, ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఆల్రెడీ ప్రీ డెస్టినేటెడ్ చోసన్ వన్గా ఉంటారంటే ఈ 3 laws బట్టి ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి జననం తీసుకుంది, ఒక గర్ల్ బేబీ ఈజ్ బోర్న్. ఓకే. సో ఆ గర్ల్ బేబీ సో పుట్టినప్పటి నుంచి అది కార్మిక్ ఫ్యామిలీయే. ఓకే. టు టెల్ దట్ ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ సో దట్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే. సో వెన్ అ గర్ల్ బేబీ ఈజ్ బోర్న్, ఎప్పుడు ఒక గర్ల్ బేబీ పుట్టితే ఎట్లా పెంచుతారు అంటే లైక్ ఎట్లా మోల్డ్ చేస్తారు అమ్మాయిని అంటే లైక్ షీ హ్యాస్ టు లిసన్ టు వాట్ ఎవర్, బికాస్ హూమ్ ఎవర్ ఇట్ ఇస్, అమ్మాయో అబ్బాయో, like until they stand strong in their own earnings, until that they are dependents only and they are under the governance of the parents. So whatever parents tell them they have to listen, there is no other go. సో అట్లా పెంచేనప్పుడు ఫుల్గా డిపెండెన్సీలోనే పెంచుతారు. ఫస్ట్ పుట్టిన ఇంకా స్కూల్ వెళ్ళే అంతవరకు షీ హ్యాస్ టు బీ డిపెండెంట్ అపాన్ ఫాదర్. అన్ని దానికి ఫాదర్ 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 అట్లా ఫాదర్ దగ్గర వచ్చే ఫుల్ అడగాలి. ఆ తర్వాత ఆ డిపెండెన్సీ స్కూల్కి ఓకే అమ్మాయి ఏజ్ అటెండ్ చేసింది, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే లైక్ ఎవరో ఒకరు తోడు ఉండాలి, ఎయిదర్ ఎల్డర్ సిస్టర్ ఆర్ ఎల్డర్ బ్రదర్ ఆర్ యంగర్ బ్రదర్. ఓకే. సో తర్వాత డిపెండెన్సీ బ్రదర్ పైన వస్తుంది. ఎక్కడైనా అంగడికి వెళ్ళాలి, బయట ఊరికి వెళ్ళాలి, లైక్ ఒక ట్రిప్కి వెళ్ళాలి, అన్ని దానికి తోడు అవసరపడుతుంది ఉమెన్కి. ఆ డిపెండెన్సీలోనే పెంచుతారు. ఆ తర్వాత పెద్దదైన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్లీ దట్ డిపెండెన్సీ హస్బెండ్ పైన వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ దే టీచ్ అండ్ దే మోల్డ్ ది గర్ల్ చైల్డ్ from childhood days, and the girl child also happens to witness all the women around her family, no, like mom's younger sister, pinni, atta, chelli, andarni. She witnesses the same life pattern they are living. They are dependent upon their husbands like that. So a girl automatically it is ingrained in her genes, generation after generation, generation after generation. So she thinks dependency is the correct way of living. సో చిన్నప్పుడు నిక్క ఎట్లా పెరుగుతుందంటే ఆ ఫ్యామిలీలో, సో ఇట్లాగిన సిచ్యువేషన్లో ఆ ఫ్యామిలీలో మెన్ ఎలా ఉంటారంటే మెన్ ఆబ్వియస్గా డిక్టేటర్షిప్ మోడ్లోను డామినెన్స్ మోడ్లోనే ఉంటారు.
మేము ఏం చెప్తామో అది జస్ట్ విని దాన్ని హౌ టు టెల్, మేము ఏదో ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఆ డెసిషన్ని రియాలిటీకి తీసుకొచ్చేది మాత్రమే అమ్మాయిలతోని పని. దే ఆర్ నాట్ సపోజ్ టు థింక్. ఇప్పుడు ఇంట్లో ఏదో ఒక డిస్కషన్ జరుగుతుందంటే డిస్కషన్ గురించి ఏదో ఒకటి థింక్ చేసేదానికో, లేకపోతే అమ్మాయితో ఒపీనియన్ చెప్పేదానికో, లేకపోతే అమ్మాయికి ఆ డిసిషన్ ఇష్టం లేదు అని చెప్పేదానికో, లేకపోతే ఏదో వేరే డిసిషన్ అమ్మాయి మైండ్లో ఉంది అది ఎక్స్ప్రెస్ చేయటానికో ఏ దానికి వీరలేదు. అది ఏమీ అక్కర్లేదు వారికి. అట్లా ఇన్ డామినేటర్స్ డిక్టేటర్స్గా ఉంటారు మెన్. సో ఇట్లా ఇన్ మెన్ ఫ్రమ్ స్మాల్ ఏజ్ డాడీ, వారు చిన్నాన్న, అంకుల్, అన్న, ఎవ్రీబడి విల్ బీ లైక్ దిస్ ఓన్లీ. సో ఇట్లా చూసి 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 అది పెరిగింది. సో లైక్ పేరెంట్స్ హౌస్లో కూడా ఎలా లైక్ మా పేరెంట్స్ అంటే మామ్ అండ్ డాడ్ కదా, మామ్ కూడా వారి డాడ్ ఎలా ఉంటారో అట్లాగే అడ్జస్ట్ చేసి ఇంత దూరం పాప పుట్టేనప్పుడు ఇఫ్ హర్ మదర్ ఇస్ లైక్ somewhere around 23 or 24, అప్పటిదాకా అట్లాగే అడ్జస్ట్ చేసి వచ్చింది. ఈ చిన్నపిల్ల విట్నెస్ లైక్ షీ వుడ్ హ్యావ్ విట్నెస్డ్ దట్. సో ఈవెన్ ఆఫ్టర్ వైల్ గ్రోయింగ్ అప్ ఇన్ టు వెన్ like a school going girl or adolescent girl or college going girl, all through her years till she gets married, even after she gets married, she will keep on witnessing that her mom is sacrificing all her dreams, all her happiness, and she's just living only for her dad. So she witnesses this. So when she is in her parents' house, she always lived only according to how his father and how the family men expect her to be, and not in her own skin. So this leaves a very deep rooted trauma in that female. Okay, so అమ్మాయి మైండ్లో చాలా కష్టపడుతుంది, చాలా డిప్రెషన్లో పెరుగుతుంది. ఓకే, దెన్ అది తెలిసిపోతుంది ఏమైనా నేను ఆశపడినాలు ఈ ఇంట్లో ఉండే అంతవరకు నా డ్రీమ్స్ ఏ ఒక్కటిను రియాలిటీకి రాదు అని బాగా తెలుసు. మమ్మీతో చెప్తే మమ్మీ నా కోసం చాలా బాధపడుతుంది, ఒరి అయిపోతుంది, ఆ ఒరిలోనే సిక్ అయిపోతుంది. సో మమ్మీ దగ్గర చెప్పి ప్రయోజనం లేదు. డాడీ ఎప్పుడు నాకు సపోర్టే చేయడు, నవ్వుతో ఓకే అని చెప్తూ మాట్లాడతాడే తప్ప నా ఇష్టం ఏదో అది కేర్ కూడా తీసుకోడు. మా డాడీకి ఎట్లా ఉండాలో జస్ట్ అట్లాగే మేము ఉండాలి అంతే. అండ్ లైక్ దట్ అట్లాగా అమ్మాయికి తెలుస్తుంది. సో ఫ్రమ్ స్మాల్ గర్ల్ టు స్కూల్ గోయింగ్ గర్ల్, వెన్ షీ గ్రోస్ అప్, పెరుగుతున్నప్పుడే తనతో డ్రీమ్స్ ఎట్లా అది పెట్టుకుంది, ఆ మెంటల్గా డ్రీమ్స్ ఎట్లా ఉంటుంది అంటే తనకి పెట్టిన ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఓకే, తనకు పెట్టిన ఒక డైలీ రొటీన్ ఉంటుంది. ఇట్లా నేను లెగవాలి, ఇట్లా ఈ థింగ్స్ ఐ వాంట్ టు ఈట్, టేస్ట్, ఈ పని చేసేదానికి నాకు చాలా ఇష్టం, ఇది నా ప్యాషన్, ఈ ప్యాషన్ని కెరియర్గా నాకు చేసుకునేదానికి చాలా ఇష్టం. లైక్ దాట్ ఫ్రమ్ మార్నింగ్ టైం ఎప్పుడు లెగిసిందో అప్పుడు ఇంకా నైట్ నిద్రపోయే అంతవరకు ఇట్లా లైఫ్ స్టైల్ నేను బతకాలి అని చెప్పేసి చాలా ప్యాషనేట్ డ్రీమ్ ఉంటుంది దానికి. కానీ ఎవరి దగ్గరనే ఎక్స్పెక్ట్ చేయదు. కానీ దానికైనా ఏం చేస్తుందంటే నా లైఫ్ పార్ట్నర్ ఇట్లా రావాలని కూడా డ్రీమ్ ఉంటుంది. ఆ లైఫ్ పార్ట్నర్ ఎవరో ఎక్కడ ఉంటారో ఏం చేస్తాడో ఏమీ తెలియదు దీనికి. చిన్నప్పుడు ఇంకా నేను చెప్తున్నాను, ఆ లైఫ్ పార్ట్నర్ అనే ఆ ఫామ్లో ఉండడు, కానీ నాకేం క్లోజ్ పర్సన్ లేకపోతే నా ఫ్రెండ్ ఇట్లా ఉండాలి అనే డ్రీమ్ ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా ఉంటుంది. నాకు సపోర్ట్ చేయాలి, నన్ను రెస్పెక్ట్ చేయాలి, నన్ను చాలా బాగా చూసుకోవాలి, నన్ను చాలా బాగా కేర్ తీసుకోవాలి, ఇది అన్నీ ఉంటుంది. అన్ని ఫెమినైన్స్కి ఇది ఉంటుంది. ఓకే, సో వాడితో కలిసి నా డ్రీమ్స్ అన్నీ నేను రియాలిటీకి తీసుకొని రావాలి. నా డ్రీమ్సే నా ప్రపంచం, మొత్తం ప్రపంచం. సో వాడితో కలిసి నా మొత్తం ప్రపంచం నేను రియాలిటీను లివ్ చేయాలి అనే ఆ డ్రీమ్ చాలా డీప్గా ఇట్లా ఉండే ఫెమినైన్స్కి ఉంటుంది. కానీ అమ్మవారింట్లో అది రియాలిటీకి రాలేదు, వచ్చేదానికైన ఛాన్సు లేవు. సో ఇట్లా ఫెమినైన్స్ ఏం చెప్తారంటే వారికి వచ్చేసి తనకు ఇష్టమైన అబ్బాయి అనే మనిషి వచ్చేసి ఓన్లీ హస్బెండ్, మహుడే. ఓకే, సో వారు ఏమనుకుంటారంటే అట్లా పెరిగే ఫెమినైన్స్ ఏమి కనుసులో కూడా ఏమనుకుంటారంటే, సో
నాకు చూసి పెండ్లి చేసే ఆ అబ్బాయి నా మహుడు వచ్చేసి ఇదన్నీ నాకు రియాలిటీకి తీసుకొస్తాడు. ఓకే, అండ్ అదన్నీ నన్ను లివ్ చేసేదానికి హీల్ హెల్ప్ మీ, నా ఫ్యూచర్ విషన్స్ ఏంటో అన్నీ నాకు సపోర్ట్ చేస్తారు అనే అనుమానంతో పెండ్లి చేసుకుంటారే తప్ప కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత పెండ్లి చేసుకోరు. బికాజ్ ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి అరేంజ్డ్ మ్యారేజ్. ఎయిదర్ ఇట్స్ అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ కన్ఫర్మ్ చేసుకోవాలా అనే అంత మెచ్యూరిటీ వారికి ఉండదు. ఎందుకంటే వారితో ఫీలింగ్స్ ఎవరితో ఎక్స్ప్రెస్ చేయరు కదా. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసి దాన్ని బట్టి డిస్కషన్ చేసేటప్పుడే కదా అదేం చెప్పేది, నీ పాయింట్ ఇట్లా నా పాయింట్ ఇట్లా అనే ఎక్స్చేంజ్ నడుస్తుంది. అట్లా ఎక్స్చేంజ్ నడిచేటప్పుడు ఎవరైనా ఒకరు మనము గర్ల్స్తో చాట్ చేస్తున్నాము, ఇది గురించి మాట్లాడుతున్నామంటే వారితో గుడ్ ఐడియాస్ ఇస్తారు. ఇది ఏమి ఎక్స్ప్రెస్ చేయకపోతే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఏం నడవదు. అది ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్, వీరికి మనతో ఏమి ఐడియా, అది ఎట్లా కన్ఫర్మ్ చేయాలా, కన్ఫర్మ్ చేసుకోవాలా లేదా ఏమీ తెలియదు. ఇది జస్ట్ వీరితో గెస్, అండ్ వీరితో జస్ట్ థాట్ ఇట్ విల్ కమ్ రియాలిటీకి వస్తుంది, నా మగుడు వల్లే రియాలిటీకి వస్తుంది అనేది వీరితో ఉన్న థాటే తప్ప అది రియాలిటీకి ఉండొచ్చు, రియాలిటీ లేకుండా కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు వీరు చోసన్ వన్, పుట్టిన ఫ్యామిలీ కూడా కార్మిక్ ఫ్యామిలీ, కానీ వారి సోల్ కాంట్రాక్ట్ ఏంటంటే ఫుల్ వారు ఈ లైఫ్లో కర్మ బ్యాలెన్స్ చేయాలి, లైఫ్ లెసన్స్, లవ్ లెసన్స్ నేర్చుకోవాలి. సో వారితో ఉన్న కష్టమ్స్ ఏమేమి అనుభవించినారో సో కష్టమ్స్ అనుభవించాలి. సో కష్టమ్స్ ఏమేమి అనుభవించినారో ఆ కష్టాన్ని నుండి బయటికి వచ్చేది ఎట్లా, సొల్యూషన్ ఎట్లా అనేది నేర్చుకోవాలి. అది లోకానికి టీచ్ చేయాలి. ఓకేనా, దట్ ఈస్ ది వర్క్ ఆఫ్ చోసన్ వన్. సో ఇప్పుడు వారి అమ్మ నాన్న లైక్ పేరెంట్స్ హౌస్లో అన్నీ నేర్చుకున్నారు, ఇప్పుడు బయట వచ్చేసినారు, పెళ్లి చేసుకున్నారు. ఏదర్ ఇట్స్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, పెళ్లి చేసుకున్నారు. అనుమానంతో పెళ్లి చేసుకున్నారే తప్ప కన్ఫర్మ్ చేసి పెళ్లి చేసుకోలేదు. పెళ్ళి అయిన తర్వాత డే బై డే వెన్ డేస్ పాస్ ఆన్, 1 month అయింది, తర్వాత 1 year అయింది, అప్పుడే అమ్మాయికి తెలిసిపోతుంది ఎందుకు నేను సంతోషంగా లేదు, అందరూ నా చుట్టుపక్కల అందరూ సంతోషంగా ఉండేటట్టు నేను ఎందుకు సంతోషంగా లేదు, అందరూ ఇట్లాగే కదా పెళ్లి చేసుకుంటారు, అందరూ ఇట్లాగే కదా పిల్లలు చేసుకుంటారు, పిల్లల్ని పెంచుతారు, ఫ్యామిలీలో పొద్దున్న లేచి నుంచి నైట్ వరకు ఇంటి పనులు ఏమేమి ఉందో చేస్తారు, ఆఫీస్కి వెళ్ళాలంటే వెళ్ళి వస్తారు, సంపాదిస్తారు, హ్యాపీగానే ఉంటున్నారు, కానీ నేను మాత్రం ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు అని ఆలోచన అప్పుడే వస్తుంది. అప్పుడే తనతో తను కూర్చొని తన ఫీలింగ్స్ గురించి రీసెర్చ్ చేస్తుంది. అప్పుడే ఇంట్రాస్పెక్షన్ చేసి సెల్ఫ్ అనాలిసిస్ రిపోర్ట్ రాస్తుంది. అప్పుడు తనకు తెలుస్తుంది తనతోని డ్రీమ్లో ఉండే పర్సన్ ఎవరో ఆ పర్సన్నే నేను చాలా ప్యాషనేట్గా ప్రేమిస్తున్నాను, ఆ పర్సన్నే నా మగుడు దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వెతుకుతున్నాను. నా మగుడు యాక్చువల్గా ఎవరుగా ఉంటాడో అట్లా ఆ రియల్ నేచర్తో అక్సెప్ట్ చేసేదానికి నా వల్ల కుదరట్లేదు. ఎందుకంటే నా హస్బెండ్తో రియల్ నేచర్ చాలా డామినేటింగ్ అండ్ డిక్టేటర్షిప్గా ఉంది. ఆయనకు ఉండే ఎక్స్పెక్టేషన్స్కి నేను మ్యాచ్ అవ్వట్లేదు. ఆయనకు ఉండే ఎక్స్పెక్టేషన్స్ వచ్చి వైఫ్ అనే ఒక లేడీ వచ్చేసి తను ఏంటేంటి చెప్తారో అది యాక్షన్ తీసుకునే చేసే ఒక సర్వెంట్ లాగానే ఉండాలి తప్ప ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసే ఆ మైండ్ సెట్ లేదు. సో ఈ నేచర్ నాకు అక్సెప్టబుల్గా లేదు. సో అందుకోసం నేను హ్యాపీగా లేదు. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్కి నేను లేదు, నా ఎక్స్పెక్టేషన్స్కి ఆయన లేదు అనేది అర్థమైపోతుంది ఆ అమ్మాయికి. సో ఇట్లా వచ్చేటప్పుడు ఆ అమ్మాయికి అప్పుడు ఆ బాధ వస్తుంది. సో నేను డ్రీమ్ చేసిన లైఫ్ నేను బతికేదానికే కుదరదా, నేను బతికేదానికే వాచదా అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర లైక్ ఫైట్ చేస్తుంది. తర్వాత ఏడ్చి ఎందుకంటే ఆ పీస్ ఆఫ్ మైండ్ లేదు. హస్బెండ్ మ్యారీడ్ లైఫ్లో ఆ హస్బెండ్ ఎక్స్పెక్టేషన్ ఇట్లా ఉండేటప్పుడు కోర్ వాల్యూస్ డిఫరెంట్, బిలీఫ్ సిస్టమ్ డిఫరెంట్, ఈ వీరు ఏం థింక్ చేస్తారో, ఆ మ్యాస్కులైన్ ఏమి థింక్ చేస్తారో అది ఎంటైర్లీ డిఫరెంట్, ఫెమినైన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఎంటైర్లీ డిఫరెంట్. సో చేసే పనులు అన్ని దాంట్లో గొడవలు,
పొద్దున లేచిన నుంచి నైట్ నిద్రపోయేంతవరకు గొడవలు, ఫోన్ కాల్ చేస్తే దాంట్లో కూడా గొడవలు, ఇంట్లో ఉంటే ఇంట్లో కూడా గొడవలు, ఒక రోజు లీవ్ అంటే లీవ్ రోజు హస్బెండ్ ఇంట్లో ఉంటే వైఫ్కి అంత బాధ, వైఫ్కి అంత భయం. ఏదో ఒకటి నేను మాట్లాడితే అది పెట్టుకొని ఏదో ఒకటి తీసుకొని గొడవ చేస్తారో ఏమో అని చెప్పేసి మాటలే ఆడదు, గమ్మున ఉండిపోతుంది. ఇంట్లో నిద్రపోతే కూడా ఆ నిద్ర చూసి ఏదో ఒక గొడవ వచ్చేస్తుందో అని చెప్పేసి గమ్మున కూర్చొని ఉంటుంది. సో లైఫ్ బికమ్స్ లైక్ దిస్ ఫర్ అ ఫీమేల్ who dreamed super duper life to live her dreams in reality. సో ఇట్లా సిచ్యువేషన్ అయింది వల్లనే షీఈస్ థింకింగ్ మిగతా వారందరూ లాగా నేను ఎందుకు హ్యాపీగా లేదు అని చెప్పేసి థింక్ చేసేది స్టార్ట్ చేసింది. సెల్ఫ్ అనాలిసిస్లో కనిపెట్టేసింది, ఆ క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పుడు దేవుడి దగ్గర ఏడ్సేనప్పుడు, దేవుడి దగ్గర ఫైట్ చేసేనప్పుడు దేవుడి దగ్గర అడుగుతుంది. ఏంటి అడుగుతుంది అంటే, అట్లా అయితే నేను నీ దగ్గర ఏం అడిగినాను, నువ్వు నాకేం ఇచ్చినావు, సో నాకేమి అబ్బాయి నువ్వు చేయనే లేదా, సో నన్ను అర్థం చేసుకునే అబ్బాయి ఈ లోకంలో పుట్టనే లేదా అని చెప్పేసి ఏడ్చింది. సో దిస్ ఇస్ హౌ, ఇట్లా అడిగే ఆ సెకండ్ అండ్ తర్వాత నాకు ఆ అబ్బాయే కావాలి, అబ్బాయి నా డ్రీమ్ పర్సన్ లేకుండా వేరే ఎవరితోనూ నాతో లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్, నా డ్రీమ్ లైఫ్ తప్ప ఇంకొక లైఫ్ ఫోర్స్ఫుల్గా ఇట్లా డామినేటింగ్ అండ్ డిక్టేటర్షిప్ మ్యాస్కులైన్తో బతికేదానికి నా వల్ల అవ్వట్లేదు, నాకు నా మ్యాస్కులైన్తో ఉండాలి అనే ఆ బాధ ఎక్కువ జాస్తి అవుతుంది ఆ అమ్మాయికి. ఆ తర్వాత మెంటల్గా మహుడి దగ్గర నుంచి అమ్మాయి చాలా డిస్టెన్స్ అయిపోతుంది. ఒకే ఇంట్లో ఉంటారే తప్ప మాట్లాడుకోరు, ఏంటి ఏమి అడుక్కోరు, జస్ట్ ఇద్దరు ఇంట్లో ఉంటారు. ఈ అమ్మాయి ఇంటి పని చేస్తూ ఉంటుంది, టయానికి అన్నీ చేసి డైనింగ్ టేబుల్లో పెట్టేస్తుంది. ఆ అమ్మాయి పని ఏంటో అది చూస్తుంది, ఈయన లైక్ వారి పని ఏంటో అది చూసుకుంటారు. పొద్దున్నే లెగిస్తారు, రెడీ అవుతారు, ఆఫీస్ పోయేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, మళ్ళీ నైట్ టీవీ చూస్తారు, నిద్రపోయేస్తారు. దే విల్ నాట్ ఈవెన్ టాక్ విత్ ఈచ్ అదర్. ఇట్లా అయిపోతుంది. ఆ తర్వాత చాలా అమ్మాయికి వచ్చేసి మనసు ట్రామా అయిపోతుంది, చాలా ఎమోషనల్గా హర్ట్ అయిపోతుంది. ఆ తర్వాతనే ఆ ఇల్లు వదిలేసి షీల్ కమ్ టు హర్ హస్బెండ్స్ హౌస్, ఎందుకంటే పేరెంట్స్ హౌస్, ఎందుకంటే హస్బెండ్ వచ్చేసి కేర్ తీసుకోలేదు, లవ్ అఫెక్షన్ చూపించట్లేదు. అమ్మాయి వచ్చేసి తనతో ఫ్రెండ్స్తో మాట్లాడటం మొదలు పెడుతుంది, తనతో ఫ్రెండ్స్తో లైక్ ఎప్పుడైనా వాట్సాప్లోనే ఉంటుంది, ఎప్పుడైనా కాల్లోనే ఉంటుంది. ఇది అన్ని బిహేవియర్ అని చూసి, అది ఒక గర్లే కూడా ఉండొచ్చు, గర్లో బాయో ఎవరైనా ఉండొచ్చు, ఫ్రెండే కదా, గర్లే కూడా ఉండొచ్చు. కానీ ఈ చేంజ్ ఇన్ బిహేవియర్ అన్నీ చూసి మహుడికి లైక్ ఏంటి ఇట్లా చేస్తుంది, వారితో వీరితో అన్నీ మాట్లాడేదానికి టైం ఉంది, నాతో మాట్లాడేదానికి టైం లేదా, నన్ను కేర్ తీసుకునేదానికి టైం లేదా అని ఇద్దరు మాట్లాడరు. కానీ ఆ మిస్అండర్స్టాండింగ్, ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. అది చూసి అమ్మాయి లైక్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఇంటేక్ ఇట్, అందుకోసం చాలా ఎమోషనల్గా హర్ట్ అయిపోతుంది. షీ కమ్ టు హర్ పేరెంట్స్ హౌస్. వచ్చిన తర్వాత షీ వాంట్స్ పీస్ ఆఫ్ మైండ్. నాకైనా అబ్బాయి పుట్టినాడో లేదో, ఎక్కడో ఉంటాడో లేదో, నన్ను వెతుక్కొని వస్తాడో లేదో, నాకు అదన్నీ అనవసరం. ఇప్పటికీ నాకు నెమ్మదే లేదు, అసలు నా పీస్ ఆఫ్ మైండే లేదు. ఏది చేయాలంతా భయం. ఆయనకి వెరిసి లైక్ ఆయనకి లైక్ ఇది చేయొచ్చా లేదా అని ఆలోచన చేసి నా నెమ్మదే పోయేసింది. సో నాకు పీస్ ఆఫ్ మైండ్లో ఉండాలని చెప్పేసి ఎవరితో మాట్లాడకుండా తన్ని ఐసోలేట్ చేసుకుంటుంది కొంచెం దినాలు. ఆ తర్వాత దేవుడితోనే కూర్చొని ఉంటుంది. సో అట్లాగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేదానికి కూడా దాని లోపల వస్తుంది. సో అప్పుడు షీ స్టెప్స్ ఇన్ టు స్పిరిచువల్ జర్నీ. దాట్ యాక్చువల్ స్పిరిచువల్ జర్నీ ఇస్ ది రియల్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ. అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది ఆ ఫీమేల్కి. ఓకే, దిస్ ఇస్ హౌ ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్టార్ట్స్. నెక్స్ట్ వీడియోలో డివైన్ ఫెమినైన్ అవేకనింగ్ అంటే ఏంటి అని చూస్తాం. అంటిల్ దెన్ బై.